విశాఖకు గూగుల్ డేటా ఏఐ సెంటర్ రానుంది. దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన పనులు కూడా జరగనుంది. అయితే గూగుల్ డేటా ఏఐ సెంటర్ వల్ల విశాఖపట్నానికి రానున్న రోజుల్లో తీవ్ర కాలుష్యం అన్నది జరగనుంది. దీనికి సంబంధించి మనతో శ్రీకాంత్ గారు ఉన్నారు. ఈయన హెల్త్ ఫౌండేషన్ కి సంబంధించిన అధికారి. ఆయనతో మాట్లాడదాం. దీని గురించి ఎందుకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, దీనివల్ల ఎలాంటి పొల్యూషన్స్ ఉన్నాయి, ఏం లేదు అన్నది అన్ని విషయాలని ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ గూగుల్ డేటా ఏ సెంటర్ రావడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అవని, అలాగే వాటర్ పొల్యూషన్, ఇలా పలు రకాల పొల్యూషన్స్ అవుతాయి అనేసి చెప్తున్నారు. అసలు ఎందుకు అవుతాయి, ఏంటి, ఏం లేదని దీని గురించి పూర్తి వివరాలు మాకు చెప్పండి సార్. సార్ ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రిస్క్ ఫ్యాక్టర్స్. దాన్ని ఏ రకంగా మెయింటెనెన్స్ లో మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం తగ్గించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం డెవలప్ చేయగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎనీ ఇండస్ట్రీ మీరు తీసుకోండి, లేకపోతే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, న్యూక్లియర్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే దాని ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఒక రకమైన పొల్యూషన్. ఇప్పుడు విశాఖపట్నంలో చూస్తే ఏక్యూఐ ఇండెక్స్ ఇస్ డెఫినెట్లీ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఈ రోజు పొల్యూషన్ మీద విశాఖపట్నంలో చాలా వరకు, ఒకప్పుడు చాలా హరిత విశాఖ అనేది ఈ రోజు చూస్తే ఏక్యూఐ విపరీతంగా పెరుగుతున్నది. పోర్ట్ డస్ట్ కావచ్చు, ఎన్ఎస్టీఎల్ ఇండస్ట్రీ డస్ట్ కావచ్చు, కెమికల్ పొల్యూషన్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి గూగుల్ డేటా సెంటర్ అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. గూగుల్ తో టైప్ అయ్యి అదాని డేటా సెంటర్స్ టైప్ అయ్యి. సో ఎప్పుడైనా సరే టెక్నాలజీ అనేది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ కంట్రీ అయితే లీడ్ లో ఉందో ఆ కంట్రీ ఆర్థిక అభివృద్ధి చెందుతున్నది, అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధి జరుగుతున్నది అనేది ఇట్స్ ఆర్ క్లియర్ కట్, ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్టర్. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, గూగుల్ డేటా సెంటర్ వస్తే దానికి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. డెఫినెట్ గా ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లేకుండా ఎప్పుడు ఏది ఉండదు. బట్ హౌ ఎఫెక్టివ్లీ వీఆర్ కర్టైలింగ్ దట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్న దాని మీద ఆధారపడుతుంది. దానికి ప్రభుత్వం ఏ రకమైన ఎంఓయూలు కుదుర్చుకున్నది, దానికి గవర్నమెంట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి సెంట్రల్ క్లియరెన్సెస్ ఏమైనా వచ్చాయా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎలా వచ్చాయి. ఇప్పుడు చూస్తే మనకి విశాఖపట్నంలో ఈ గూగుల్ డేటా సెంటర్ ని ఏదైతే ఈ కంబాలకొండ అభయారణ్య కేంద్రం ప్లేస్ లోని మంచి అడవులున్న ప్రధానమైన హరిత ప్రాంతాల్లో ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ లక్షల్లో చెట్లు కొట్టేస్తున్నారని చెప్పి చాలా మంది డ్రోన్ కెమెరాలతో కూడా తీసి చూపిస్తున్నారు. సో నిజమే, అది ఇది ఒక లంగ్స్ మనకి విశాఖపట్నం. ఆల్రెడీ వన్ సైడ్ పొల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్, అదర్ సైడ్ ఇది లంగ్స్ ఏరియా మనకి. కంబాలకొండ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఈ సింహగిరి హిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మంచి ఇట్స్ లంగ్ స్పేస్. మనకి మంచి ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ మనకి ఉన్న గ్రీనరీ ఉన్నదంతా కూడా అక్కడే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ విత్ ట్రాన్స్పరెన్సీ దట్ వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్డ్ గా పెడతామని అంటున్నారు. బట్ ఏంటో టెక్నాలజీ అనేది ప్రజల నుంచి వస్తున్న ఈ సందేహాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. పొల్యూషన్ లేకుండా ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దానిలో వాడే అన్ని లక్షల గ్యాలన్ల వాటర్ మీకు ఎప్పుడైతే అది మీకు కూలింగ్ వీటిలో వాడతారో అది బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దట్ కంటెంట్స్ లాట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అన్ని ఉంటాయి. సో ఆ నీటిని వాళ్ళు ఎక్కడ డంప్ చేస్తారు. రెండోది, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్స్ కానీ ఇట్లా డేటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దీని మీద వ్యతిరేకత వస్తున్నారు. అంటే ఒక్కటేంటంటే డేటా సెంటర్ మనకు అక్కర్లేదా అంటే మనకు కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇంటర్నెట్ లేటెన్సీ కానీ మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేటెన్సీస్ కానీ ఇవన్నీ తగ్గించాలంటే ఖచ్చితంగా మన ఏరియాలో ఉన్న డేటా సెంటర్స్ ఉంటే మనకి ఫాస్ట్ యాక్సెస్ వస్తుంది, నో డౌట్. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెకండ్ థాట్ ఆఫ్ ఇట్. సార్, ఇప్పుడు వాటర్ యూసేజ్ అనేది ప్రతిరోజు కొన్ని వేల కింటోన్లు అవుతుంది అని అంటున్నారు. ఎంతవరకు నిజం? అది ఎంతవరకు నిజం కాదు. ఈ రోజు కూడా మీరు గూగుల్ మీరు డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుని వాళ్ళని మనం కానీ అడిగితే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్స్ లో వాళ్ళు వాటర్ ఎంత వాడుతున్నారు అన్నది వాళ్ళు చెప్తారు. కానీ ఏ డేటా సెంటర్ లో ఎంత వాటర్ వాడుతున్నాం అన్నది ఎక్కడ డేటా రివీల్ చేయట్లేదు. ఇప్పుడు ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్న సమస్య, ఇప్పుడు మన అమెరికాలో రీసెంట్ గా కూడా చూస్తే డేటా సెంటర్స్ ని వాళ్ళు అపోజ్ చేస్తారు, అది క్యాన్సిల్ చేశారు. కూడా క్యాన్సిల్ చేశారని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట నెదర్లాండ్స్ అక్కడ కూడా మీకు సేమ్ థింగ్ ఇలాగే వస్తుంది. వాటర్ కంటామినేట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ దెబ్బతినేస్తున్నాయి. ఎందుకంటే చాలా వాళ్ళు పూర్తిగా ఎలాంటి వాటర్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఉన్నారో తెలియదు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ దీనికి నీళ్లు ఇవ్వాలి, సముద్ర నీళ్లు పనికిరావు. సో ఉప్పు నీరుని మళ్ళీ మంచినీటిగా మార్చి చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. నిజంగా ఆ టైప్ ఆఫ్ ఎంఓయూస్ ఉన్నాయా లేవా అనేది గవర్నమెంట్ రివీల్ చేయలేదు. అటు నుంచి మనకి ఎటువంటి రిసోర్సెస్ నుంచి కూడా మనకి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. సో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ విశాఖపట్నం నీటి ఎద్దడి అనేది చాలా స్టార్ట్ అయింది. మీకు స్లమ్స్ లో తీసుకోండి, లేకపోతే మన పూర్ణ మార్కెట్ ఏరియాలో చాలా ఏరియాస్ లో చూసుకోండి, ఆల్రెడీ మనకి వాటర్ స్కేర్ సిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రింకింగ్ వాటర్ స్కేర్ సిటీ అనేది చాలా కష్టం. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి డేటా సెంటర్స్, ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తాయి. వాటర్ ఎక్కడి నుంచి ఇస్తారు? మేము అన్ని ఇస్తామని చెప్తున్నారు. ఒకటి వాటర్ ఒకటే కాదండి, పవర్ రిసోర్స్ కూడా ఎక్కడి నుంచి ఇస్తారు? పవర్ ఇప్పుడు అదాని రెన్యూవబుల్ ఎనర్జీ ఇందులోని ఇస్తామని చెప్తున్నారు. అదాని ఆల్రెడీ దాంట్లో రెన్యూవబుల్ ఎనర్జీలో అదాని ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిషింగ్ దేర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ.
ఆ పవర్ ఇస్తే దాంట్లో వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. కేవలం సోలార్ పవర్ మీద ఆధారపడితే సోలార్ పవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ని వీళ్ళు ఎలా అడ్రస్ చేస్తారో తెలియదు. సో ఖచ్చితంగా గ్రిడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద డేటా సెంటర్ కి సంబంధించిన ఇన్ని మెగావాట్ల పవర్ ఇవ్వడానికి ఆ గ్రిడ్ కెపాసిటీ మనకు లేదు. ప్రస్తుతానికి అయితే మన ఇండియాలో దేర్ ఆర్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో అసలు పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్ ఇవ్వడం కష్టం అవుతుంది. సో దీని మీద ఎలా ఆధారపడతారు తెలియదు. రెండో పాయింట్ మీరు అడిగింది ఇప్పుడే, ప్రజల ఆరోగ్యం మీద ఏమిటి దీని ఇంపాక్ట్ ఉంటుంది. ప్రజల ఆరోగ్యం మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకుంటుందంటే దీనికి ఉన్న రేడియేషన్, దీనికి ఉన్న చూడండి ఆ హీట్ జనరేషన్ విపరీతంగా ఉంటుంది. దట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ 1.5 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్స్ వరకు ఆ హీట్ రేడియేషన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది ఆల్రెడీ చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే యాక్చువల్లీ చాలా ఈ ఎక్స్పర్ట్స్ దీని మీద ఇస్తున్న సలహా కూడా ఏంటంటే ఒకేసారి ఇంత పెద్ద గిగావాట్ సెంటర్ ని ఒకే చోట పెట్టడం కంటే దాన్ని విడగొట్టి లైక్ 1 గిగావాట్ బదులు దాన్ని 10 చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ చేసి డేటా సెంటర్స్ పెడితే ఇంత ఇంపాక్ట్ ఉండదు. ఒకే చోట ఇంత వాటర్ రిసోర్సెస్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. పవర్ సప్లైస్ వాటిలో కూడా కాస్త వెసులుబాటు ఉంటుంది. తర్వాత ఏంటంటే బికాస్ ఆఫ్ హీట్ జనరేషన్, తర్వాత కార్బన్ ఈ మెటీరియల్ డిస్పోజ్, ఇవన్నీ కూడా చాలా వరకు మనం దాన్ని బెటర్ మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ కారకం తక్కువగా ఉండొచ్చు. కానీ విశాఖపట్నం లాంటి ఏరియాలో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది నిజంగా ఇది కావాలా అక్కర్లేదా అనేది వైజాగ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే లంగ్స్ స్పేస్ మెయిన్ అడవులు నరికేస్తున్నారు, ఇన్ని లక్షల చెట్లు పోతున్నాయి. సో దీన్ని ఎక్కడ రీప్లేస్ అవుతుంది? ఇక్కడ చెట్లు నరికేమని చెప్పి ఎక్కడ ఒరిస్సాలో చెట్లు పాచేస్తాం, ఎన్ని చెట్లు ఇక్కడ నరికేమని చెప్పి దాన్ని కాంపన్సేటరీ ఫారెస్ట్ డెవలప్ చేస్తామని చెప్పి వేరే చోట చేస్తామంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ వయబుల్ అండ్ నాట్ రేషనల్. సార్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల విశాఖపట్నం డెవలప్ అవుతుంది అని అంటున్నారు. కానీ ఎంత మేరకు ఈ డెవలప్మెంట్ వైజ్ అంటే ఇప్పుడు ఉద్యోగాలు అవన్నీ ఎంతవరకు నిజం ఉంది సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక ఎన్ఎస్టిఎల్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక ఎన్టీపీసీ వచ్చింది అనుకోండి, ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది అనుకోండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక హెచ్పిసిఎల్ లాంటి సంస్థ వచ్చింది అనుకోండి, కొన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్ గా వస్తాయి. ఇక్కడ డేటా సెంటర్ కట్టడానికి ఒక 5 ఏళ్ళు పట్టింది అనుకో. డేటా సెంటర్ కడుతున్నంత కాలం ఆ సెంటర్ నిర్మాణంలో భాగస్వాములైన కాంట్రాక్ట్ కంపెనీల్లో ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి. వన్స్ ద డేటా సెంటర్ కన్స్ట్రక్టెడ్ అండ్ ఆపరేషనలైజ్ అయింది అనుకోండి, అందులో ఉద్యోగాలు 500 పడిపోతాయి. సో దానిలో ప్రత్యక్షంగా మనకు ఉద్యోగాలు వచ్చేది ఏం లేదు, ఇండైరెక్ట్ గా మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల పాపులేషన్ పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతున్నాయి, దానివల్ల బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెరుగుతాయి, చిన్న చిన్న దుకాణాలు పెరగచ్చు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా వరకు ఉంటుంది. డేటా సెంటర్ లో అన్ని ఉద్యోగాలు రావు. యాక్చువల్లీ ప్రాక్టికల్లీ 5,000 వస్తాయి, 10,000 వస్తాయి అనేది ఎక్కడా ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే అది ప్రపంచంలో ఉన్న మనకు వేరు వేరు ఎక్స్పీరియన్సెస్ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎలా జరిగింది అనే దాని మీద మాట్లాడుతాం. ఇప్పుడు ఉన్నది కూడా ఇది ఇంకా ఫర్దర్ అడ్వాన్స్డ్ డేటా సెంటర్ పెడుతున్నాం అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇంకా తక్కువే ఉంటాయి మనకి. సో ఇక్కడ డేటా సెంటర్ లో ప్రత్యక్షంగా పనిచేయడానికి కూడా ఎక్కువ మందికి అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఉద్యోగాలు వస్తాయి అనేది భ్రమ. కానీ డెఫినెట్ గా డేటా సెంటర్ వచ్చింది అంటే మన ఇండియాలో మనకున్న డేటా ప్రొటెక్షన్ లా ని కొంచెం స్ట్రెంగ్థెన్ చేసి మన డేటా ప్రైవసీ, మన ప్రజల తాలూకు డేటా సెక్యూరిటీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కొంచెం గట్టిగా ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే ఇప్పుడున్న ఐటీ యాక్ట్ అంత బాగులేదు. సో మన డేటా ప్రైవసీ, మన ఆధార్ కార్డులో మొత్తం లీక్ అవుతున్నాయని మనమే చూసుకుంటున్నాం. సో మన ఒక ఫోన్, ఒక సిమ్ కార్డు కొనుక్కుంటే మనకి మన్నాడు నుంచి స్పామ్ కాల్స్ వస్తున్నాయి. సో అవర్ పర్సనల్ డేటా ప్రైవసీ అనేది ఈ దేశంలోని దీని మీద ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. దీని సుప్రీంకోర్టు కూడా చాలా సంస్థలు వెళ్ళాయి, దాని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి డేటా ప్రైవసీ అనేది ఇవ్వాలని చెప్పి. బట్ ఇప్పటిదాకా అది సాధ్యపడలేదు. సో ఈ నేపథ్యంలోనే డెఫినెట్ గా వేరే కంట్రీస్ లో ఉన్న డేటా సెంటర్స్ మనం వాడుకొని చేయడంలో మన డేటా ప్రైవసీ అనేది ఖచ్చితంగా దట్ విల్ బి ఇంపాక్టెడ్. సో లోకల్ గా మనకి డేటా సెంటర్ రావడం చాలా మంచిదే. కానీ డేటా సెంటర్ అనేది ఇందాక నేను చెప్తున్నట్టుగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకునే రకంగా డేటా సెంటర్స్ రూపొందించబడాలి. కానీ ఒకే పెద్ద డేటా సెంటర్ పెట్టేస్తే దానివల్ల మనకి ఒకటి పర్యావరణం, రెండోది అక్కడ హ్యూమన్ హ్యాబిటేషన్, మూడోది ప్రాబ్లం ఇక్కడ చెప్తున్నాను చూడండి. డేటా సెంటర్స్ వల్ల ఒక హమ్మింగ్ అండి, ఇది ఒక బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రన్నింగ్ ఆఫ్ జనరేటర్స్ ఒక రకమైన హమ్మింగ్. మనం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పక్కన నిలబడండి, మీకు ఒక అరగంట నిలబడితే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తనక ఆ హమ్మింగ్ ఏదైతే వైబ్రేటివ్ హమ్మింగ్ ఉంటుందో అది మనకి వాచిపోతుంటుంది. సో దట్ విల్ ఇంపాక్ట్ డెఫినెట్లీ ద హ్యూమన్ హ్యాబిటేషన్, చుట్టుపక్కల ఇబ్బంది. రెండోది జంతువులు, పెట్ యానిమల్స్, మిగతా జంతువు అన్ని కూడా, ఎందుకంటే అది ధరించలేరండి, ఆ సౌండ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో ఇది డెఫినెట్ గా ఒకటి సౌండ్ పొల్యూషన్ కారకం, రెండోది ఈ వేస్టేజ్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వేస్టేజ్. ఆ వేస్టేజ్ మేనేజ్మెంట్ మీద ఎలాంటి ఎంఓఏలు కుదుర్చుకున్నారో మనకు తెలియదు, వాళ్ళు ఇప్పటిదాకా రివీల్ చేయట్లేదు. ఇప్పుడు చాలా మంది ఆర్టీఎస్ ఫైల్ చేస్తున్నారు, ఏంటి చేస్తారు చెప్పండి అంటే ఇప్పటిదాకా కూడా మేమంతా బాగానే చేస్తున్నాం అని చెప్తున్నారు ప్రభుత్వం. కానీ దీనికి యాక్చువల్లీ గవర్నమెంట్ ఆల్సో షుడ్ కమ్ విత్ అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ దట్ మేము ఇది చేస్తాం, దీనివల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఇప్పుడు దానికి మేము ఇచ్చే వాటర్ సప్లైస్ మేము ఇస్తాం, కానీ ఈ వాటర్ ఎక్కడ కూడా ప్రజలకి రోజువారీ వాడికి వాటర్ ఇబ్బంది లేకుండా మేము చేస్తాం అనేది గవర్నమెంట్ ఒక శ్వేతపత్రాన్ని ఇస్తే, గవర్నమెంట్ జాబ్ ఈస్ టు ఇంపోజ్ ద కాన్ఫిడెన్స్ అమాంగ్
పీపుల్. అంటే మొత్తానికి ప్రభుత్వం ఈ డేటా సెంటర్ కి సంబంధించి ఎలాంటి హాని లేదు అని ఆ వినతి పత్రం గానీ మొత్తం ప్రజలకి ఏమి హాని లేదని ఒక లెటర్ ఇవ్వాలని మీరు అంటున్నారు. లెటర్ అంటే ఇప్పుడు ప్రజలు అంత ఎక్స్పర్ట్స్ ఎవరండి? ప్రజలు ఎవరు మాట వింటారంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో దాని నుంచి దే మే క్యారీ సమ్ పర్సనల్ అటెన్షన్. వాళ్ళు ఒక పర్సనల్ కంక్లూజన్స్ వస్తాయి, పర్సనల్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఒక ఎక్స్పర్ట్ వచ్చి దీనివల్ల ఇబ్బంది ఉందని చెప్తే దాని నుంచి 10 మంది ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు అచ్చా నాకైతే ఇబ్బంది ఉంటుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ అది యాక్చువల్లీ ఆ ఎక్స్పర్ట్ డ్రైవ్ చేయడానికి ప్రజలు డ్రైవ్ చేయడానికి కూడా చాలా తేడా ఉంటుందండి. సో ఇప్పుడు ఎక్స్పర్ట్స్ దీని మీద చాలా వరకు అటు ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, లేని పక్షంలో వైద్యులు ఉన్నారు. ఇక్కడ విశాఖపట్నంలో వైద్యులు చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. దీని మీద రకరకాల అభిప్రాయాలు వెళ్ళబుచ్చుతున్నప్పుడు లెట్ గవర్నమెంట్ సిట్ విత్ ద సైంటిస్ట్ ఆర్ ఎక్స్పర్ట్స్ దీంట్లో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో, నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చుని వాళ్ళ సందేహాలు ఏంటి, ప్రభుత్వం చేసుకునే ఎంఓయూ ఏంటి, ఈ రెండు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటే ప్రజలకి ప్రభుత్వం మీద మర్యాద పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. రెండోది ప్రజలకు కూడా నమ్మకం ఉంటుంది. ఎస్, దిస్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఫర్ అస్, ఫర్ అవర్ బెనిఫిట్. డెఫినెట్ గా డేటా సెంటర్స్ ఆర్ మోస్ట్ రిక్వైర్డ్ ఫర్ ఇండియన్ పాపులేషన్. ఎందుకంటే 140 కోట్ల జనాభా, సెల్ ఫోన్ లేని వ్యక్తి ఎవడు లేడు ఇక్కడ. ప్రతి కుటుంబంలో సెల్ ఫోన్ ఉంది. సో డేటా సెంటర్స్ ఆర్ డెఫినెట్ గా ఒకటి డేటా ప్రొటెక్షన్ మనకి కావాలి, రెండోది డేటా సెంటర్స్ లోకల్ గా నిర్వహించడం మనకి కావాలి. కానీ దానివల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు, పర్యావరణంకి సమతుల్యత దెబ్బతినకూడదు, జీవజాలం జంతుజాలానికి ఇబ్బంది ఉండకూడదు. సో ఒక క్లీన్ పాలసీతో ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా దిస్ విల్ బి మోర్ యూస్ఫుల్. అంటే ప్రభుత్వం ఇవేవి చర్చించకుండా కేవలం ఒక డెవలప్మెంట్ అనే పేరుతోనే విశాఖపట్నానికి ఈ డేటా సెంటర్ రప్పించారని అనుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు ఒక పవర్ పాయింట్ పెట్టారు అనుకోండి, అక్కడ పంచాయతీ ఒపీనియన్ తీసుకుంటున్నాం లేదా? మరి దీన్ని ఎందుకు బి కేటగిరీలో పెట్టి అవసరం లేదంటుంది గవర్నమెంట్? దట్ క్రియేట్స్ ఇట్స్ డౌట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అంటాం మేము. Government may be right, but government should give a rational justification to the people of Andhra Pradesh that the decision which we have taken is absolutely right, it is in the interest of the people, and absolutely there is no harm, and no people need not necessarily to doubt the government's program. అది రావాలని కదండి ఇప్పుడు చెప్తుంది. ప్రజల్లో ఈ అనుమానాలు రేకెత్తించేటువంటి దానికి సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎవరైనా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రూపొందిస్తుంది, లేకపోతే ఈ వీళ్ళ మీద వాళ్ళ ఛానల్స్ బ్యాన్ చేసేయడం వల్ల ఉపయోగం లేదంటాను. బికాస్ టుడే ద ఇన్ఫర్మేషన్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఫ్లోటింగ్, సో యూ కెనాట్ బ్యాన్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ దట్ గవర్నమెంట్ ఈస్ సింప్లీ బ్యానింగ్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ సమ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. ప్రజల్లోకి వెళ్లకుండా ఉండదు, అది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. సో దాన్ని ఆపే పరిస్థితి లేదు. కాబట్టి దానికంటే ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ అబ్సల్యూట్ మెస్ ఇన్ ద సొసైటీ, బిఫోర్ దట్ గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ అబ్సల్యూట్లీ సిట్ విత్ ద పీపుల్. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టండి, చెప్పించండి ప్రజలకు. తప్పే ఉంది ఇందులో? మేము చేస్తుంది ఇది, మీకు వస్తున్న అనుమానాలు ఇవి, మీకు యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అని చెప్పి ఏదైతే ఉన్నదో ప్రభుత్వం భావిస్తున్నదో, ఇదిగో మేము చేసుకున్న ఒప్పందం ఇది, వాళ్ళు ఇది చేస్తారు కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం క్లారిఫై చేస్తే తప్పేంటి? ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా దీని బి కేటగిరీలో పెట్టి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా సింపుల్ గా ఇచ్చేసారు. ఒక అభయారణ్యం అక్కడ కనిపిస్తున్నది క్లియర్ గా. ఎంతో మంది మీలాంటి విలేకరులే డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. అవి క్లియర్ గా కనిపిస్తాయి, కొన్ని వేల చెట్లు లక్షల చెట్లు నరికేస్తున్నారని చెప్పి. So, but then how government is justifying this? So these are certain things. So only thing, Janavijnana Vedikga, we are absolutely in favor of development of science and technology, and subsequently మేము చెప్తుంది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు యాక్సెసిబుల్ గా ఉండాలి, ప్రజలకు మేలు చేసే రకంగా ఉండాలి. అంతేగాని అది కేవలం కొద్దిమంది కార్పొరేట్ లాభాల కోసం, కార్పొరేట్ కంపెనీల దీనికోసం కింద స్థాయిలో ప్రజల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా ఒంటెద్ది పోకడగా ప్రభుత్వం వెళ్ళిపోకూడదని చెప్పి మేము జనవిజ్ఞాన వేదిక భావిస్తున్నాము. విన్నారు కదండి, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న అరణ్యాలు అవన్నీ చెట్లు అన్ని నాశనం అయ్యాయి అంటున్నారు. అదే విధంగా ప్రజలకి ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని గురించి స్పందించి ఎలాంటి హాని లేదని ఒక వినతి పత్రాన్ని అయితే అందించండి, లేదా ప్రజలకు అవగాహన కల్పించండి. గూగుల్ డేటా సెంటర్ ఇలాగా సింగిల్ గా ఒక చోట ఉండడం వల్ల తీవ్రమైన రేడియేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. అదే విధంగా ఇబ్బందులు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి, దీని వల్ల ఉపయోగం మీకు తక్కువ కనబడుతుంది. ఉద్యోగ పరంగా కూడా ఇది కట్టినంతసేపు ఉద్యోగం ఉంటుంది, తర్వాత దానికి సగానికి పైగా ఉద్యోగాలు అన్నవి ఉండవు, ఇది ఒక డేటా సెంటర్ కాబట్టి అనేసి చెప్పడం జరుగుతుంది. శ్రీకాంత్ గారు ఈయన హెల్త్ ఫౌండేషన్ కి సంబంధించిన అధికారి. అయితే ఈయన వ్యాఖ్యలు మొత్తం ఇలా ఉన్నాయి. కెమెరామెన్ హేమంత్ తో తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.